హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయాగుర్రం, మంత్రహారం, జానపద కథ 4వ భాగం విందాం. ఆ యువతి కనిపించకపోయేసరికి బజరంగుడు విజయధరుడి పక్కకు వచ్చి కొండరాతిని ఆనుకొని కూర్చుంటూ, చూసావా మిత్రమా, మనం రక్షించిన ఆ యువతి బొత్తిగా సంస్కారం లేని దానివల్లే ఉంది. మనకి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు. బజరంగుడికి ఆమె రాక్షసి అన్న సంగతి చెబుదామనుకొని అంతలోనే తన ఆలోచనను విరమించుకొని, పోనీలే బజరంగా, మనం ఆమె కృతజ్ఞతలను ఆశించి మనం రక్షించలేదు కదా అన్నాడు విజయధరుడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అలాగే నిద్రపోయారు. తెల్లవారుజాము సమయంలో ఎవరో తనను తట్టి లేపేసరికి ఉలిక్కిపడి మేల్కొన్న బజరంగుడు బిళ్ళజాతి వారి నుంచి తాము రక్షించిన యువతి అతనికి ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ కనిపించేసరికి ఆశ్చర్యచకితుడై చూస్తూ ఏదో అడగబోయాడు. ఆ యువతి అతన్ని మాట్లాడవద్దని పెదవుల మధ్య వేలు ఉంచి సైగ చేస్తూ తన వెంట రమ్మని పిలిచింది. ఆ యువతి అందాన్ని చూసి ముగ్ధుడైన బజరంగుడు వారు మాట్లాడకుండా విజయధరుడి పక్క నుంచి నెమ్మదిగా పైకి లేచి ఆ యువతి వెంట నడిచాడు. ఆ యువతి బజరంగుడితో సహా కొండ మలుపుల్లో నుంచి కొంత దూరం వచ్చి ఒకచోట ఆగింది. కృతజ్ఞతలు కూడా తెలియజేయకుండా వెళ్ళిపోయిందానివి, ఇప్పుడెందుకు వచ్చావు? చిరుకోపం నటిస్తూ అడిగాడు బజరంగుడు. నేనెక్కడికి పారిపోయాను? ఆ కొండ మలుపున నక్కి బిళ్ళజాతి వారితో నీ వీర విహారం చూస్తూనే ఉన్నాను. నీ అందానికి పరాక్రమానికి ముగ్ధురాలినై ఆ క్షణంలోనే నిన్ను ప్రేమించేశాను. అందుకే నీ మిత్రుడు నిద్రపోయే వరకు దాగి ఉండి ఇప్పుడు వచ్చాను. నిజం చెప్పు, నన్ను చూస్తే ప్రేమించి పెళ్లాడాలనిపించడం లేదా నీకు అంటూ ముద్దుగా అడిగింది ఆ యువతి. ఆ యువతి ముద్దు మాటలకు పరవశించిపోయాడు బజరంగుడు. మా మిత్రుడున్నాడని నువ్వేం భయపడనక్కర్లేదు, అతనితో చెబితే మన పెళ్ళి అతనే జరిపిస్తాడు అన్నాడు బజరంగుడు ఉత్సాహంగా. మీ మిత్రుడితో చెప్పే ముందు మనము ఆ కొండ గుహలోకి వెళ్ళి మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, నా వెంటరా అంది యువతి. కొండ గుహ అన్న మాట వింటూనే అదిరిపడ్డాడు బజరంగుడు. ఆ కొండ గుహలో భయంకరమైన రాక్షసి ఉందని, దాన్ని చంపడానికే తాము వచ్చామని విజయధరుడు చెప్పగా విన్నాడు బజరంగుడు. అదీగాక రాత్రి తమతో పోరాడిన బిళ్ళజాతి వారు ఆ యువతిని ఉద్దేశించి రాక్షసి అని చెప్పడం కూడా అతడికి గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో బజరంగుడు ఆ యువతిని ఏదో అడుగుదామనుకుంటూ ఉండగానే తెల్లవారిపోయి సూర్యుని ప్రథమ కిరణాలు ఆ ప్రాంతంలో ప్రసరించాయి. ఆ వెంటనే బజరంగుడికి ఎదురుగా నిలబడిన యువతి భీకరాకారంతో రాక్షసిగా మారిపోయింది. ఆ రాక్షసి రూపం చూడగానే బజరంగుడి గుండెలు జల్లుమన్నాయి. అతడు భయంతో గజగజ వణుకుతూనే వరలో నుంచి కత్తి తీయబోయాడు. కానీ అతని ప్రయత్నం నెరవేరకముందే ఆ రాక్షసి అమాంతం బజరంగుణ్ణి ఎత్తుకొని కొండ గుహకేసి పరుగు తీసింది. ఆ రాక్షసి చేతుల్లో విలవిలలాడుతున్న బజరంగుడు ప్రాణభయంతో, మిత్రమా, విజయధర, రక్షించు, రాక్షసి నన్ను ఎత్తుకుపోతోంది అంటూ బిగ్గరగా అరిచాడు బజరంగుడు. బజరంగుడి అరుపులు వింటూనే కొండరాతిని ఆనుకొని నిద్రపోతున్న విజయధరుడు ఉలిక్కిపడి మేల్కొని దిగ్గున లేచి నిలబడి బజరంగుడి అరుపులు వినిపిస్తున్న దిశగా కొండ గుహకేసి పరుగు తీశాడు. అయితే అప్పటికే బజరంగుడితో సహా కొండ గుహలోకి ప్రవేశించిన రాక్షసి ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండతో మూసేసింది. పరుగు పరుగున అక్కడికి చేరుకున్న విజయధరుడు గుహద్వారాన్ని మూసి ఉన్న బండరాతిని తన కత్తితో బద్దలు కొట్టాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ కత్తి దెబ్బలకు ఆ బండరాయి బ్రద్దలు కాలేదు. విజయధరుడికి ఏం చేయాలో తోచలేదు, ఆలోచించడానికి వ్యవధి లేదు. గుహ లోపల నుంచి బజరంగుడి అరుపులు దీనంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో విజయధరుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన మొలలో ఉన్న మిగిలిన 2 భస్మ గుళికలలో ఒకటి తీసి ఆ బండరాతి కేసి విసిరాడు. ఆ గుళిక బండరాతిని తాకుతూనే
పెద్ద ప్రేలుడు సంభవించింది. ఆ బండరాయి భళ్ళున బ్రద్దలయ్యి తునాతునకలైపోయింది. కొండ గుహలోకి మార్గం ఏర్పడింది. మెరుపులా గుహలోకి చొరబడిన విజయధరుడు అక్కడి దృశ్యం చూసి అదిరిపడ్డాడు. ఆ గుహలోపల ఒకచోట బజరంగుడు వెల్లికలా పడుకోపెట్టబడి ఉన్నాడు. అతడు ఎటూ కదిలేందుకు వీలు లేకుండా అతడి పొట్ట మీద ఒక పెద్ద బండరాయి పెట్టబడి ఉంది. దాని క్రింద నుంచి గిజగిజలాడుతున్న బజరంగుడు చేతినొకదాన్ని ఓడబరికి చప్పరిస్తుంది ఆ రాక్షసి. ఆ దృశ్యం చూస్తూనే కోపోద్రేకంతో నిలువెల్లా కంపించిపోయాడు. ఆ వెంటనే మెరుపులా గాల్లోకెగిరి లాఘవంగా పల్టీలు కొడుతూ వచ్చి రాక్షసి నడుం మీద బలంగా తన్నాడు. ఆ తన్నుకు బోర్లా పడిపోయిన రాక్షసి లేచి నిలబడుతూనే క్రోధావేశంతో ఊగిపోతూ విజయధరుడి మీద విరుచుకుపడింది. అతన్ని 2 చేతులతో పైకెత్తి గుహ గోడకేసి కొట్టింది. విసురుగా గుహ గోడకు గుద్దుకొని క్రింద పడిపోయిన విజయధరుడి శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయాయా అన్నంత బాధ కలిగింది. అదే సమయంలో ఆ రాక్షసి గుహలోని ఒక పెద్ద బండరాయిని తీసి విజయధరుడి మీదకు విసిరింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసికట్టిన విజయధరుడు మెరుపు వేగంతో పక్కకు దొర్లి శక్తినంతా కూడగట్టుకొని లేచి నిలబడి గంధర్వకన్య మనోహరి తనకి ఇచ్చిన కామరూప విద్యతో తను కూడా భీకరాకారుడుగా మారిపోయాడు. కొంతసేపు ఆ రాక్షసితో విజృంభించి పోరాడిన విజయధరుడు మెరుపులా గాల్లోకి లేచి పిడికిలి బిగించి ఆ రాక్షసి నడినెత్తిన బలంగా కొట్టాడు. ఆ పిడికిలి దెబ్బకు రాక్షసి కళ్ళు బైర్లు కమ్మి నేల మీద దబ్బున పడిపోయింది. అదే అదునుగా విజయధరుడు రాక్షస రూపం వదిలి తన రూపం పొంది మరోసారి గాల్లోకెగిరి ఆ రాక్షసి కంఠం మీద మోకాలితో బలంగా పొడిచి చంపేశాడు. ఆ రాక్షసి చనిపోతూనే దాని శరీరం బగ్గున మండి బూడిదైపోయింది. ఆ స్థానంలో దివ్య ఆభరణాలు ధరించిన సుమంజరి ప్రత్యక్షమైంది. ఆమె చిరునవ్వు మోముతో విజయధరుడి కేసు చూస్తూ, మానవవీరా, నాకు శాప విముక్తి కలిగించినందుకు కృతజ్ఞురాల్ని. మా సోదరి అయిన మనోహరి నిన్ను ఇక్కడికి పంపినట్లు నా దివ్య దృష్టి వల్ల గ్రహించాను. మాయా అశ్వాన్ని గురించిన వివరాలు చెబుతాను విను. పూర్వం విశ్వంభరుడు అనే ఒక మహాశిల్పి ఒక శిలను ఎంతో ప్రతిభావంతంగా చెక్కి సుందరమైన అశ్వంగా మలిచాడు. ఆ అశ్వాన్ని చూస్తూనే అతడికి దాన్ని అధిరోహించి ఆకాశయానం చెయ్యాలనే కోరిక పుట్టింది. అయితే శిలగా ఉన్న అశ్వం పరుగులు తీసేదెలాగా? విశ్వంభరుడు రేయింబళ్ళు ఆలోచించి సృష్టికర్త అయిన బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకున్నాడు. విశ్వంభరుని ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అందుకు విశ్వంభరుడు బ్రహ్మకు భక్తిగా చేతులు జోడించి, సృష్టికర్త, అహోరాత్రులు శ్రమించి నేను మలిచిన శిల్పాశ్వము కోరినప్పుడు అదృశ్యమైతూ ఆకాశయానం చేసే విధంగాను, నేల మీద నీటి మీద సమానంగా పెరుగుతీసే విధంగాను, జల అంతర్భాగంలో కూడా జలచరాల కన్నా వేగంగా ఈదుతూ పయనించే విధంగాను, దీన్ని అధిరోహించిన మరుక్షణంలో వీరత్వంతో పోరాడే విధంగాను అనుగ్రహించి ఈ శిల్పాశ్వాన్ని సజీవ అశ్వంగా మార్చుదేవా అంటూ వేడుకున్నాడు విశ్వంభర శిల్పి. విశ్వంభరుడు కోరిన విధంగానే బ్రహ్మదేవుడు అతడికి వరం ఇచ్చి, విశ్వంభర, సృష్టిలో ఇంతవరకు ఇటువంటి విచిత్రమైన మాయా అశ్వం కలిగిన వాళ్ళెవరూ లేరు. దుష్టుల కళ్ళు ఎప్పుడూ ఇటువంటి వాటి మీదే ఉంటాయి. అందువల్ల అశ్వాన్ని నుదుట తాకితే మాయా అశ్వంగా మారే విధంగాను, ముందరి పాదాలను తాకితే శిల్పాశ్వంగాను మారే విధంగా అనుగ్రహిస్తున్నాను. ఈ అశ్వము దుష్టులకు దక్కని విధంగా తగు జాగ్రత్త వహించు అని చెప్పి విశ్వంభర శిల్పిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు బ్రహ్మ. ఆ మరుక్షణంలో విశ్వంభరుడు ఉత్సాహంగా తన శిల్పాశ్వాన్ని సమీపించి దాని నుదుట మృదువుగా స్పర్శించాడు. ఆ వెంటనే శిల్పాశ్వము సజీవాశ్వంగా మారిపోయింది. తెల్లని పాల నురుగు వంటి దేహంతో ఉండి బంగారంతో తయారు చేయబడ్డ జీను కళ్ళాలు కలిగి
వింత కాంతులు వెదజల్లుతున్న ఆ అశ్వాన్ని చూసి ఎంతో సంబరపడ్డాడు విశ్వంభరుడు. ఆ వెంటనే అతడు మాయా అశ్వాన్ని అధిరోహించి ఆకాశయానం చేస్తూ మేఘమండలంలో విహరించాడు. నీటి మీద అశ్వాన్ని పరుగులు తీయించాడు. జలాంతర్భాగానికి పోయి జలచరాల కన్నా వేగంగా ఆ అశ్వాన్ని పయనింపజేసి ఆనందించాడు. అయితే దుష్టుల కళ్ళెప్పుడు అద్భుతమైన వాటి మీదే ఉంటాయని బ్రహ్మదేవుడు చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. మాయావి అయిన ఒక రాక్షస మాంత్రికుని కన్ను మాయా అశ్వం మీద పడింది. విశ్వంభరుడి నుంచి ఆ మాయా అశ్వాన్ని ఎలాగైనా పొందాలనే యోచన చేయనారంభించాడు ఆ రాక్షస మాంత్రికుడు. అంటూ మాయా అశ్వాన్ని గురించిన వివరాలు చెప్పటం అంతటితో ఆపేసింది గంధర్వకన్య సుమంజరి. శ్రద్ధగా ఆలకిస్తున్న విజయధరుడు, తర్వాత ఏం జరిగింది? మాంత్రికుడు ప్రయత్నం ఫలించిందా? అతడు మాయా అశ్వాన్ని పొందగలిగాడా అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు సుమంజరిని. సుమంజరి చిన్న నిట్టూర్పు విడిచి, క్షమించు మానవవీరా, మాయా అశ్వాన్ని గురించి మా తండ్రిగారు చెబుతూ ఉండగా నేను ఇంతవరకు మాత్రమే విన్నాను. మిగిలిన పూర్తి వివరాలు మా చెల్లెలు మధురహాసినికి తెలుసు. ఈ కొండలకు అవతలి పక్కనున్న అడవిలో కుందేలు రూపంతో ఉన్న మధురహాసినికి శాప విముక్తి కలిగించావంటే మాయా అశ్వం గురించిన పూర్తి వివరాలు ఆమె నీకు చెబుతుంది. నీకు అపూర్వమైన ఒక వింటిని 2 దివ్య బాణాల్ని ఇస్తాను. వాటిని కుందేలు రూపంలో ఉన్న మధురహాసిని కళలో గుచ్చి ఆమెకు శాప విమోచన కలిగించి మాయా అశ్వాన్ని గురించిన పూర్తి వివరాలు తెలుసుకో. మహావీరుడువైన నీకు విజయం తప్పక కలుగుతుంది అంటూ తన 2 చేతుల్ని గాల్లోకి చాచి ఏవో మంత్రాలు జపించింది సుమంజరి. ఆ మరుక్షణంలోనే ఆమె చేతుల్లో ఒక విల్లు 2 బాణాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని విజయధరుడికి ఇచ్చింది. అప్పటికే బండరాతి క్రింద నలిగిపోయి ప్రాణాల్ని కోల్పోయిన తన మిత్రుడు బజరంగుణ్ణి, సుమంజరి, నీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన నా మిత్రుణ్ణి సజీవుణ్ణి చెయ్యి. ఎన్నో శ్రమలకు ఓర్చుకుంటూ అతడు నా వెంట వచ్చాడు. అతడు లేకుండా ముందుకు పయనించటానికి నా మనసు అంగీకరించడం లేదు అంటూ కోరాడు విజయధరుడు. సుమంజరి చిరుమందహాసం చేస్తూ బజరంగుడి మీద పడి ఉన్న బండరాతిని మాయం చేసి తన చేతిని అతని చుట్టూ గాల్లో ముమ్మూరా తిప్పి అదృశ్యమైపోయింది. ఆ వెంటనే బజరంగుడు నిద్ర మేల్కుంటున్నట్టు లేచి కూర్చున్నాడు. రాక్షసి ఊడబెరికి నమిలేసిన అతడి చేయి కూడా తిరిగి యథాప్రకారం ఉండడంతో బజరంగుడు అమితంగా ఆశ్చర్యపడుతూ, మిత్రమా, రాక్షసి ఏమైంది? మళ్ళీ నేనెలా బ్రతికాను? రాక్షసి ఊడబెరికి నమిలేసిన నా చెయ్యి ఎలా వచ్చింది అంటూ ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ బజరంగుడి భుజం తట్టి, అన్ని విషయాలు తర్వాత చెబుతాను. ముందు మనము ఈ కొండల ప్రదేశానికి అవతల ఉన్న అడవిలోకి ప్రవేశించాలి. బయలుదేరు అంటూ అతనితో పాటు ఆ కొండ గుహ బయటికి వచ్చాడు. ఆ కొండల మధ్య అక్కడక్కడ పెరిగి ఉన్న మొక్కల్ని, గడ్డి పరకల్ని పీకొని తింటూ కనిపించాయి వారి అశ్వాలు. మిత్రులిద్దరూ తమ అశ్వాలను అధిరోహించి ఆ కొండ మలుపుల్లో నుంచి దౌడు తీయిస్తూ ముందుకు సాగిపోయారు. సాయంత్రపు వేళకల్లా ఆ కొండల ప్రాంతాన్ని దాటి దానికి అవతల ఉన్న అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవి మధ్యలో ఒక చెట్టుకు అశ్వాలను కట్టేసి చెట్టెక్కి కూర్చొని ఆ చుట్టుపక్కల కుందేలు జాడ కనిపిస్తుందేమోనని దృష్టిని సారించి చూశారు. ఆ చెట్టుకు సమీపంలో లేత మొక్కల్ని తింటూ విచ్చలవిడిగా గెంతుతూ ఆడుకుంటున్న కుందేళ్ల గుంపు కనిపించింది విజయధరుడికి. అయితే అందులో శాపగ్రస్తురాలై కుందేలు రూపంతో ఉన్న మధురహాసిని ఏదో ఎలా తెలుసుకోవాలన్న సమస్య ఎదురైంది విజయధరుడికి. వింటికి ఎక్కుపెట్టిన బాణాలని వదలకుండా ఆలోచించడం ప్రారంభించాడు. అదే సమయంలో, మిత్రమా, అటు చూడు అంటూ ఒక దిశలో వ్రేలు ముందుకు చాపి చూపించాడు బజరంగుడు. బజరంగుడు చూపించిన దిశకేసి చూసిన విజయధరుడికి బంగారు రంగు దేహంతో మిలమిలా మెరుస్తూ
అటుకేసి పరుగులు తీస్తున్న ఒక అందమైన కుందేలు పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే విజయధరుడి సమస్య ఇట్టే తీరిపోయింది. ఆశ్చర్యపోతూ ఏదో అడగబోతున్న బజరంగుణ్ణి చప్పుడు చేయవద్దని సైగ చేసి చెప్పాడు విజయధరుడు. బజరంగుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆసరికే లేత గడ్డి పరకలను ఏరుకొని తింటూ ఆ చెట్టు సమీపానికి వచ్చింది బంగారు రంగు కుందేలు పిల్ల. విజయధరుడు ఊపిరి బిగబెట్టి వింటికి 2 బాణాలను సంధించి కాంతిగా మెరుస్తున్న ఆ కుందేలు పిల్ల కళ్ళకేసి గురి చూస్తూ వదిలాడు. మెరుపు తీగలాగా దూసుకుపోయిన ఆ బాణాలు సూటిగా వెళ్ళి ఆ కుందేటి పిల్ల 2 కళ్ళల్లో గుచ్చుకున్నాయి. ఆ బాణాలు తగిలిన విసురుకు ఆ కుందేలు పిల్ల కొంత దూరం తూలిపడి విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. విజయధరుడు బజరంగుడితో సహా చెట్టు దిగి అక్కడికి చేరుకునేసరికి చచ్చిపోయిన కుందేలు శరీరం భగ్గున మండి బూడిదయ్యి అదే స్థానంలో దివ్య ఆభరణాలు ధరించిన 3వ గంధర్వకన్య మధురహాసిని ప్రత్యక్షమైంది. ఆ వెంటనే మనోహరి, సుమంజరీలు కూడా చిరునవ్వులు చిందిస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకున్నారు తనవి తీరా. తర్వాత సుమంజరి మధురహాసినిని ఉద్దేశించి తన ఎదురుగా నిలబడి ఉన్న విజయధరుణ్ణి చూపిస్తూ, చెల్లి, మన ముగ్గురికి శాప విముక్తిని కలిగించిన మహావీరుడు ఇతడే. ఇతడి సంకల్పం నెరవేరటానికి మాయా అశ్వం పొందవలసి ఉంది. దానిని గురించిన కొన్ని వివరాలు నేను చెప్పాను. మిగిలిన పూర్తి వివరాలు నువ్వు చెప్పు అంటూ చెప్పింది సుమంజరి. మధురహాసిని కలువ పువ్వు వికసించినట్లుగా మధుర మందహాసం చేస్తూ, మానవవీర, శాప విముక్తి కలిగించినందుకు నీకు నా కృతజ్ఞతలు. మా సోదరి సుమంజరి చెప్పగా మిగిలిన మాయా అశ్వాన్ని గురించిన పూర్తి వివరాలు చెబుతాను విను. విశ్వంభరుడి నుంచి మాయా అశ్వాన్ని ఎలాగైనా పొందాలని తీవ్రంగా యోచించిన రాక్షస మాంత్రికుడు ఒకనాడు ప్రత్యక్షంగా విశ్వంభరుణ్ణి కలుసుకొని ఆ మాయా అశ్వాన్ని తనకి ఇచ్చినట్లయితే అనేక అద్భుత మంత్ర విద్యలు అతనికి ఇస్తానని ఆశ చూపించి అడిగాడు. కానీ విశ్వంభరుడు అందుకు సుతరాము సమ్మతించలేదు. మంచిగా మాయా అశ్వాన్ని తనకి ఇవ్వకపోతే బలవంతంగానైనా మాయా అశ్వాన్ని అపహరించుకుపోతానని బెదిరించాడు రాక్షస మాంత్రికుడు. విశ్వంభరుడు అతడి బెదిరింపులకు ఏమాత్రమూ లొంగకుండా మాయా అశ్వాన్ని అధిరోహించి మాంత్రికుణ్ణి ఎదిరించి తగిన బుద్ధి చెప్పి పంపాలన్న ఆలోచనతో అశ్వాన్ని అధిరోహించబోయే ప్రయత్నం చేశాడు. అయితే విశ్వంభరుడు అశ్వాన్ని అధిరోహించకముందే రాక్షస మాంత్రికుడు తన మంత్రఖడ్గంతో విశ్వంభరుడి గుండెల్లో పొడిచి పెద్ద వికటాట్టహాసం చేసి మాయా అశ్వాన్ని అపహరించే ఉద్దేశంతో దాని కళ్ళాలు పట్టుకున్నాడు. కత్తిపోటు తిని నేల మీద విలవిలలాడుతున్న విశ్వంభరుడు ప్రాణాలు కోల్పోయే ముందు మాయా అశ్వం యొక్క ముందరి కాళ్ళ పాదాల్ని తాకి దాన్ని శిలాశ్వంగా మార్చేసి మరణించాడు. తన కళ్ళ ముందే శిలాశ్వంగా మారిపోయిన మాయా అశ్వాన్ని తిరిగి సజీవ అశ్వంగా చేయటం ఎలాగో తెలియని మాంత్రికుడు కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ చేసేది లేక ఆ శిలా అశ్వాన్ని అలాగే తన స్థావరానికి తరలించుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని మంత్రాలు ప్రయోగించినా అతడికి శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా చేయటం చేత కాలేదు. ఆ తర్వాత ఆ రాక్షస మాంత్రికుడు చనిపోతూ తన కుమారుడైన క్రూరుడు అనే పేరుగల వాడికి తన మంత్రశక్తినంతా ఇచ్చి ఎలాగైనా శిలాశ్వాన్ని మాయా అశ్వంగా మార్చే ప్రయత్నం చేయమని చెప్పి చనిపోయాడు. క్రూర రాక్షస మాంత్రికుడు పేరుకు తగ్గట్టు పరమ క్రూరుడు. అతడు శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చే ఉపాయం చెప్పమంటూ ఎందరో మునులను, యోగులను క్రూరంగా హింసించడం ప్రారంభించాడు. అయితే జ్ఞాన సంపన్నులైన మునులు, యోగులు శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చే విధానం తెలిసి కూడా దుష్టుడైన ఆ క్రూర మాంత్రికుడికి ఎవరూ చెప్పలేదు. అందుకుగాను క్రూరుడు మునులను, యోగులను చెరసాలలో బంధించి ఉంచి నానా హింసలు పెడుతున్నాడు. శిల్పాశ్వము
ప్రస్తుతం వాడి స్థావరంలోనే ఉంది. వాడి స్థావరము ఈ అరణ్యానికి ఉత్తరంగా ఉన్న సుప్రజ రాజ్యానికి అవతల సరిహద్దుల్లో ఉన్న కొండరాతి గుహలో ఉంది. నువ్వు ఎలాగైనా సరే అక్కడికి చేరుకొని శిల్పాశ్వాన్ని నుదుటన తాకి మాయాశ్వంగా మార్చి వెంటనే దాన్ని అధిరోహించు. అప్పుడు క్రూర మాంత్రికుడి మంత్రశక్తులు నిన్నేమీ చేయలేవు. వాణ్ణి సంహరించి వాడి చెరలో ఉన్న మునులను యోగులను విడిపించావంటే వారి ఆశీర్వాద బలంతో నీ సంకల్పాన్ని మరింత సులువుగా నెరవేర్చుకోగలుగుతావు. నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా అని చెప్పింది 3వ గంధర్వ కన్య అయిన మధురహాసిని. 3 గంధర్వ కన్యలు తమ మంత్రశక్తులను ఒక్కటిగా కేంద్రీకరించి ఒక మంత్రఖడ్గాన్ని సృష్టించి విజయధరుడికి ఇచ్చి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. వారు అదృశ్యం కాగానే విజయధరుడి చేతుల్లో ఉన్న సుమంజరి ఇచ్చిన విల్లు కూడా అదృశ్యమైపోయింది. మాయా అశ్వం, మంత్రహారము, జానపద కథ 4వ భాగం సమాప్తం. రేపు 5వ భాగము, చివరి భాగము కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.